మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 53ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుని లక్షణాలను వివరిస్తూ అర్జునుడి మనస్సులోని గందరగోళాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శృతి విప్రతిపిన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఓ అర్జున, వేదాలలోని కర్మకాండల గురించి, స్వర్గాది ఫలాల గురించి విని నీ బుద్ధి కలవరపడి ఉండవచ్చు. కాని ఆ చంచలత్వం నుండి బయటపడి ఎప్పుడైతే నీ బుద్ధి స్థిరంగా, నిశ్చలంగా ఆత్మయందు లేదా పరమాత్మయందు సమాధి స్థితిలో నిలుస్తుందో అప్పుడు నువ్వు దివ్యమైన యోగస్థితిని అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతావు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన జీవితంలో కూడా ఎన్నో రకాల సిద్ధాంతాలు, అభిప్రాయాలు విని మన బుద్ధి గందరగోళానికి గురవుతుంది. ఏది సరైన మార్గమో తెలియక తికమక పడతాము. అయితే అసలైన జ్ఞానం బయటి ప్రపంచంలో కాదు, మన అంతరాత్మలోనే ఉందని శ్రీకృష్ణుడు భరోసా ఇస్తున్నాడు. బాహ్య ప్రపంచపు శబ్దాల నుండి మనస్సును ఏకాగ్రం చేసి లోపలికి చూసినప్పుడు నిజమైన స్పష్టత లభిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ఈ రోజుల్లో మనకు ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా లెక్కలేనంత సమాచారం అందుబాటులో ఉంది. ఇది మనల్ని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. అటువంటి సమయంలో కాసేపు అన్నింటి నుండి విరామం తీసుకుని ధ్యానం లేదా ప్రశాంతంగా కూర్చోవడం ద్వారా మన బుద్ధిని నిలకడగా ఉంచుకోవాలి. అలా చేయడం ద్వారా మనస్సులోని గందరగోళం తగ్గి మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.